హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సుడిగాలి సుధీర్ గారు నటించిన కాలింగ్ సహస్ర సినిమా ఇప్పుడైతే ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సినిమా విషయానికి వస్తే థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే డిసెంబర్ 1న అయితే థియేటర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే ఓటీటీలో అయితే రావడం జరిగింది. సినిమా విషయానికి వస్తే సినిమా పెద్ద బడ్జెట్ కాదు కాబట్టి, చిన్న బడ్జెట్ కాబట్టి చూసేవారికి ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. కాకపోతే కొన్ని మాత్రమే బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అందులో స్పెషల్గా ఒక లవ్ సీన్ అయితే కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తుంది. మిగతా సీన్స్ అంతా ఓకే. సినిమా స్టోరీ విషయానికి వస్తే చాలామంది ఎవరైనా మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటే వారు చంపలేరు కాబట్టి వేరే వారికి కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. వాళ్ళేమో రెడ్ రూమ్లో హింసించి మరీ చంపుతారు. అంతేకాకుండా వాళ్ళని చంపేటప్పుడు కొంతమంది డబ్బున్న వాళ్ళు బెట్టింగ్ వేసుకొని ఒక 3 లెవెల్స్ లోపు వాళ్ళని చంపుతూ ఉంటే వీళ్ళందరూ వాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లూసిఫర్ అనేది ఒక డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇవన్నీ చంపాలి అనుకుంటారో వాళ్ళని టార్గెట్ చేసి చంపుతూ ఉంటారు. అయితే స్టోరీ విషయానికి వస్తే సస్పెన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. ఇటు సుడిగాలి సుధీర్ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. యాక్టింగ్ కూడా అదిరిపోయింది. కాకపోతే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి చూస్తున్న కొన్ని సీన్స్ మనకు అంత హైలైట్ అనిపించవు. కాకపోతే సినిమా మాత్రం గుడ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొదటి నుంచి ఉన్న కొంతమందే లాస్ట్కు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అని తెలుస్తుంది. లూసిఫర్ నడిపేది ఎవరు అని లాస్ట్కి అయితే సస్పెన్స్ అదిరిపోతుంది. అంతేకాకుండా సుధీర్ గారికి ఒకరి పేరు మీద ఉన్న సిమ్ కార్డ్ అయితే వస్తుంది. అక్కడి నుంచి అనే స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ సుడిగాలి సుధీర్ గారు అయితే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కాకపోతే ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈ లూసిఫర్ గ్యాంగ్ని ఎలా పట్టుకున్నారు, వాళ్ళని ఎలా చంపారు అనేది సినిమా స్టోరీ. అంతేకాకుండా సినిమాలో చూసుకుంటే ఒక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఒక సాంగ్ అయితే నచ్చుతుంది, ఇంకొక సాంగ్ నచ్చకపోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మాత్రం ఓకే అనేలాగానే ఉంది. కాకపోతే సస్పెన్స్ అప్పుడైతే, థ్రిల్లర్ అప్పుడైతే వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అదిరిపోతుంది. మిగతా టైమ్స్ అయితే అంత హైలైట్ ఉండకపోవచ్చు. ఇంకా ఫైట్స్ విషయానికి వస్తే 2 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఒకటి కార్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది, అదొక బాగుంటుంది. అంతేకాకుండా లాస్ట్కు క్లైమాక్స్లో ఆ ఫైట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే లాజిక్లు మాత్రం వెతకద్దు, చూడడానికి మాత్రం ట్రై చేయండి. అంతేకాని ఆ కత్తి ఎలా అయితే దిగింది, యాక్చువల్లీ ఈయన చైన్ ఎలా బయటకు వచ్చింది, ఈయన బ్రతికాడా, ఎలా బ్రతికాడు, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోకుండా సినిమా చూస్తే నచ్చుతుంది. మిగతా స్టోరీ విషయానికి వస్తే సుడిగాలి సుధీర్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామెడీ విషయానికి వస్తే యూట్యూబర్ నుంచి ఒక అతను ఉన్నాడు, ఆయన కామెడీ తిరగతీశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉంటుంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే కొంచెం మైనస్ అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ అండ్ సస్పెన్స్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదొక 5 to 10 minutes మనల్ని కదలకుండా చూసేలా అనిపిస్తుంటుంది. కాకపోతే అది అయిపోయిన వితిన్ సెకండ్లోనే కామెడీ అనేది స్టార్ట్ అవుతుంది. దీనితోటే సినిమాకైతే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, కానీ మిగతాదంతా ఓకే. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి అయిపోయేదాకా మీరైతే థ్రిల్లర్గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఒక అమ్మాయిలని చంపే విధానం చూస్తుంటే కళ్ళు మూసుకోక తప్పదు. స్టార్టింగ్లో చూపెడతారు, అలాగే ఎండింగ్లో చూపెడతారు. అమ్మాయిలను చంపే విధానం అయితే చాలా డేంజర్గా ఉంటుంది. అది మాత్రం కొంచెం మందికి ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ చూస్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు. మొత్తానికైతే ఇప్పుడైతే హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. మీరు అనుకున్నంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ సుడిగాలి సుధీర్ గారి కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. థ్రిల్లర్గా అయితే ఎంజాయ్ చేస్తారు. మొత్తానికైతే ఈ సినిమా రేటింగ్ చూసుకుంటే 2.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కాలింగ్ సహస్రం మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.